ఒక్కసారి దాదాపుగా 1796 ప్రాంతం అది. 1797లో అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సర్వేయర్ జనరల్గా ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెంట్ అంటారు. ఆయన కల్నల్ కాలిన్ మెకంజీ. అతను శ్రీలంకలో ఉంటే సర్వే చేయడంలో దిట్ట కదా అన్న ఉద్దేశంతో ఆయన్ని ఇక్కడికి పిలిపించుకున్నారు. ఎందుకు పిలిపించారో తెలుసా? నిజాం నవాబు అన్నీ ఇచ్చాడు, కానీ ఈ తీరాంధ్ర ప్రాంతాన్ని అప్పచెప్పాడు, సర్కార్ అంటాం కదా. కానీ 12 ఓళ్లను తన చేతిలో పెట్టుకున్నాడు. వాటినే మనం మునగాల, పరిటాల, ఈ రెండింటిని ఆయన ఇవ్వలేదు. ఎందుకు పరిటాలను ఇవ్వలేదు, ఎందుకు మునగాలను ఇవ్వలేదు అని మునగాల్ని మళ్ళీ మునగాల్ని కృష్ణా జిల్లాలో ఒక భాగంగా పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నారంటే అక్కడ వజ్ర వైడూర్యాలకు పెట్టని కోట ఈ కృష్ణానదికి ఉన్నటువంటి పరిటాల, అటుపక్క కొల్లూరు కాదు, కోళ్ళూరు. ఓకే. అంటే మనకు పులిచింతల ప్రాజెక్టు వెనుక వైపు ఉన్న ప్రాంతం అంతా కూడా నిత్య నూతనంగా ప్రతిరోజు వజ్రాలు, వైడూర్యాలు అలా బయటకు వస్తూనే ఉంటాయి కదా. సంపన్నవంతమైన నిజాం ప్రభువుకి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. అందుకని ఆయన పెట్టుకున్నాడు కదా. అసలు బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది, ఇంత తీరాంధ్ర ప్రాంతాన్ని మాకు ఇచ్చాడే నిజాం, మరి ఈ 12 ఎందుకు ఇవ్వలేదు అని తెలియకుండా సర్వే పేరిట కల్నల్ కాలిన్ మెకంజీ అనే ఒక ఉద్యోగిని పంపారు.